చేసుకోవచ్చు సార్. బట్ అది అట్లా అట్లా పడుతూ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలి. కూడా కొలాప్స్ అయిపడింది. అవును, ఎప్పుడు పడిందంటే అది ఎప్పుడో ప్లాస్టిక్ పడింది సార్. డే కంప్లీట్ అయ్యారు. ప్రికాషన్స్ 100% పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు మీదే బాధ్యత మేజర్. బాగా ఎక్కువ టెంపరేచర్ కూడా వచ్చేదాన్ని దీనివల్ల మీకు 2 రకాల ప్రాబ్లం వచ్చింది. మీకు మనం పని చేసుకోవడానికి కూడా వెంటిలేషన్ కూడా లేదు, ఓన్లీ 1 సైడే ఉంది. దానివల్ల ఇక్కడ పని చేయడం కూడా కష్టం వస్తుంది. అదే అది పెయింటింగ్ చేశారు, ఇప్పుడు లైనింగ్ చేయాలన్నమాట. గతంలో 3 నెలల క్రితం ఇదే టీబీఎం దగ్గరికి వచ్చినప్పుడు ఏ రకంగా క్లోజ్డ్గా ఉందో ఆ రోజు మనందరం కూడా చూసాం. ఈ ఫ్రంట్ సైడ్ కనీసం గాలి కూడా చొరవకుండా ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు చూసాం. 175 మీటర్ల పొడవున 10 మీటర్ల వ్యాసంతో ఉన్నటువంటి ఈ యొక్క టీబీఎంని ఆ రోజు మనందరం కూడా చూసాం. అదేవిధంగా నెల రోజుల క్రితం దీన్ని డిస్మాండిల్ చేయడం కూడా మనం చూసాం. ఈరోజు మళ్ళీ ఆ డిస్మాండిల్ దాదాపుగా 80% అంటే మొత్తం 1900 టన్నులు ఉన్నటువంటి ఈ టీబీఎంని ఇప్పటికే 1500 టన్నుల్ని డిస్మాండిల్ చేసి బయటికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా 400 టన్నులు ఉంది. అది కూడా కటింగ్ అవ్వకపోతే గ్రానైట్ కట్ చేసేటువంటి డైమండ్ కట్టర్ను కూడా తీసుకొచ్చి ఇప్పుడు పనులు చేస్తూ ఉన్నాం. అంటే ఇంత క్లిష్టమైనటువంటి టీబీఎం ఇందులో చిక్కుకుని ఉండి
హైకోర్టులో దీని మీద స్టే ఉంటే గత 5 సంవత్సరాల పాలనలో కనీసం దీన్ని వెలికి తీయకుండా జాతికి అంకితం అంటూ ఎంత మోసం, ఎంత దగ. కానీ ఈరోజు హైకోర్టులో స్టే వేకేట్ చేయించి మళ్ళీ ఈ టీబీఎంని, ఇంత క్లిష్టమైనటువంటి టీబీఎంని విత్ ఇన్ టైం షెడ్యూల్ ప్రకారం ఇంకొక వారం 10 రోజుల్లో ఇది వెలికి 100% తీయగలుగుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ టీబీఎం చేయడమే కాదు, ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇదంతా బెంచింగ్ అవలా, నృత్యని వేసుకుని ఆ బెంచింగ్ పైకి ఎక్కినటువంటి రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇక్కడ అటువంటి బెంచింగ్ని కూడా క్లియర్ చేసుకుంటూ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా మరి ఇంకా లైనింగ్ కాకుండా ఎక్కడికక్కడ పైన సరిగ్గా స్ట్రైట్గా చూస్తే అక్కడి నుంచి పెద్ద పెద్ద పైన ఉన్నటువంటి రాయిలు కూడా కిందకు పడినటువంటి పరిస్థితి. అంటే ఏ మాత్రం రాయి పడినా మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి. అటువంటి టన్నెల్లో లైనింగ్ ఇప్పుడే చూస్తున్నారు, దగ్గర దగ్గర నాకు తెలిసినప్పుడు 12:30-1 గంట టైం అయింది. అంటే 1 గంట సమయానికి కూడా ఒక పక్కన టీబీఎం పనులు, ఇంకో పక్కన గాండ్రీ, ఇప్పుడే చూస్తున్నాం లైనింగ్. ఈవేళ ఇటువంటి గాండ్రీలు 5 గాండ్రీలు పనిచేస్తూ ఉన్నాం అర్ధరాత్రి 1 గంటకి. అంటే ఇలా డే అండ్ నైట్ షిఫ్ట్లు అనేది లేకుండా మరి ఇంత ఏజెన్సీలు, ఇంత అధికారులు ఇంత పర్యవేక్షణ చేసి ఈ 2 ఏళ్లలోనే 3,000 కోట్ల రూపాయలు అమౌంట్లు ఇచ్చి ఇంత పనులు చేసేటువంటి పనులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ ఇక్కడ లైనింగ్ లేకపోతే ఎట్లా ఉందో మీకు తెలుస్తూ ఉంది. ఈ లైనింగ్ లేకుండా ఇప్పుడే పైనుంచి ఎండలు పడుతూ ఉంటాయి, రేపు నీళ్ళు వస్తే ఎండ ఆగుతుందా? మొన్ననే మీరు చూశారు శ్రీశైలం లెఫ్ట్కి సంబంధించి టన్నెల్స్ పనులు 9 మంది గల్లంతైనటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులు ఈ 2026 ఆగస్టు నెలలో కూడా మేము చేస్తూ ఉంటే ఆయన 2024లోనే మరి కంప్లీట్ అయిపోయింది, పూర్తి చేసేసామని జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని అంటే మాకు చాలా సిగ్గుగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి ఇంకా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే ఇంకా ఎంతమందిని ఇటువంటి అబద్ధాలు, అసత్యాలతో ముంచేస్తాడు అనేటువంటి భయం కూడా మరొక పక్క ఉన్నటువంటి పరిస్థితి. సార్ దీనికి లోపల నుంచి ఇక్కడ దీని లోపల ఇది వస్తుంది సార్, ఇది మనకి ఈ సార్ వాడు ఇదే సార్, ఇప్పుడు ట్రైన్ సార్, ఇంకోటి క్రేన్ ఇదే సార్, దాన్ని బట్టి ఆపరేట్ చేసి మిక్సింగ్ యూనిట్ సార్. ఈ సార్ ఇవి డిస్క్లు అంటారు సార్, రాయి కట్ చేసి జాబ్ సార్, అందుకు డస్ట్తో ఇవన్నీ బయట సార్, సార్ ఇది రాదు సార్, ఆ ఒక్కదాన్ని అక్కడ ఎక్కడో ఉంటుంది అది, ఫ్రంట్ దాన్ని ఒక్కదాన్ని ఎన్ని తీయాలి, మళ్ళీ ఇంకా ప్రాబ్లం లేకుండానే ఈ వెంటిలేషన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇంక ఇప్పుడు ఈ వర్క్ చేసి గ్యాస్ వర్క్, వెల్డింగ్ వర్క్లు ఇవన్నీ డిస్మాండిల్ చేస్తే ఇంకా మీకు పెరిగింది, ఇంకా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ పని చూసుకో. ఇబ్బంది పడతారు. దారుందా కుర్రాడు ఉన్నాడు సార్, ఈ సంబంధించిన కుర్రాడు ఉన్నాడు సార్, తెలిసాడికి ఉన్నాడు సార్. సార్ ఇక్కడ నుంచి